హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్‌లో మనం మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి? ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి? అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిట్యుయేషన్‌కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్‌ని తీసుకోండి. మిగిలిన పాయింట్స్‌ని వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నంబర్కి పింగ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఓకే. సో ఇక్కడ రీడింగ్ చూస్తే మనకి స్టార్టింగ్ కార్డ్సే కొంచెం హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్స్ వచ్చాయి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యుయేషన్లో ఉన్నారు మీ ప్రజెంట్ పర్సన్. ఎందుకంటే ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి సాక్రిఫైస్ చేశారు ఎవరో, ఐదర్ యూ ఆర్ మీ పర్సన్. మీ పర్సన్ కానీ మీరు కానీ ఏదో ఒక రిలేషన్ని సాక్రిఫైస్ చేయబోతున్నారు. అంటే మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి చాలా కావాలనుకున్న పర్సన్. మీ పర్సన్ చాలా డీప్గా ఎమోషనల్గా ఫీల్ అయిన పర్సన్ ఎవరి కోసం ఫీల్ అయ్యారనంటే థర్డ్ పార్టీయే అసలు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చాలా ఇయర్స్ రిలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. సో ఆ రిలేషన్ని సాక్రిఫైస్ చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు మీ పర్సన్. అది ఆ రిలేషన్ని కంప్లీట్గా తన మైండ్లో నుండి, హార్ట్ నుండి తీసేయాలి. ఆ రిలేషన్ని, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో ఆ మెమరీస్ అన్నిటినీ కూడా తీసేయాలి. అండ్ థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ రిలేషన్ అని ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు రావడానికి ఇప్పుడు ఎంతగా ట్రై చేసినా కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ అనమాట. అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ చాలా ఇయర్స్ థర్డ్ పార్టీతో ఉన్న తర్వాత ఇప్పటికిప్పుడు సడన్గా ఆ రిలేషన్ కట్ చేసుకోవాలంటే దానికి చాలా కొన్ని ఇవైతే ఉంటాయి, కొన్ని స్ట్రింగ్స్ కట్ చేయలేనివి ఉంటాయి. వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా టైఅప్ అయిపోయి ఉన్నారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా క్లోజ్నెస్ వచ్చేసింది వాళ్ళ మధ్య కూడా. సో వాళ్ళు ఇప్పుడు సడన్గా వీళ్ళేదో గొడవ పడ్డారని వాళ్ళు ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. పైగా గొడవలు జరిగిపోతున్నాయి. ఈ డిస్కషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ అంటే డిసెప్షన్, చీటింగ్ జరిగింది. సో అది ఎలాంటి చీటింగ్ అంటే ఇలా జరిగింది నాకు అని అందరితో చెప్పుకోలేని చీటింగ్ అనమాట. సో తనలో తానే లోపల లోపల కుమిలిపోతూ, ఏడ్చుకుంటూ అసలు ఈ సొల్యూషన్ ఎప్పటికి వస్తుంది? అసలు ఈ ప్రాబ్లమ్‌కి ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది? అని మీ పర్సన్ చాలా లోపల లోపల బాధపడుతున్నారు. ఆ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి చెప్పుకునేవి కాదు. అది రిలేటెడ్ టు థర్డ్ పార్టీ. సో రిలేటెడ్ టు మీ పర్సన్. అక్కడ మీ పర్సన్ చేసిందేమీ లేదు. చేసిందంతా థర్డ్ పార్టీ. బట్ ఆ విషయాలు బయటికి చెప్తే మీ పర్సన్ పరువు పోతుంది అని మీ పర్సన్ ఎవరికీ చెప్పుకోకుండా, కనీసం ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోకుండా అలా లోపల లోపల బాధపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఈ రోజులు గడిచే కొద్దీ ఎలా అయిపోతుందంటే సిచ్యువేషన్, థర్డ్ పార్టీ మాటలు కూడా కనీసం వినడానికి ఇష్టపడరు. కనీసం అంటారు కదా, నీ నీడ కూడా పడనివ్వద్దు ఇక్కడ అన్నట్టుగా అయిపోతారు మీ పర్సన్. అంత కోపం వస్తుంది థర్డ్ పార్టీ మీద. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్. దీనికి సింపుల్ ప్లానింగ్ ఏదో చేసుకుని రెడీగా పెట్టుకున్నారు మీ పర్సన్. అంటే ఈ రిలేషన్‌లోంచి ఏ గొడవ జరగకుండా బయటకి ఎలా రావాలి అనేది ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఏం చేయాలనేది. సో గ్రాడ్యువల్గా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ విదిన్ 3 to 4 వీక్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది.
అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు కంటిన్యూస్‌గా. ఎందుకంటే, మీకు కూడా ఏమైనా ఎక్స్‌ట్రా రిలేషన్స్ ఉన్నాయా ఏంటి అని అనుమానంతో మిమ్మల్ని స్పై చేయడం, స్టాక్ చేయడం జరుగుతుంది ఫేక్ అకౌంట్స్‌తో. సో, మీ అకౌంట్స్‌లో ఉన్న ఫ్రెండ్స్‌ని, మెసేజెస్‌ని అన్నిటిని చూస్తున్నారు. ఎందుకంటే, ఆల్రెడీ థర్డ్ పార్టీ చేసిన చీటింగ్ వల్ల మిమ్మల్ని ఇలా టెస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అసలు ఎందుకు బాధపెట్టారు అనే దాని మీద చాలా బాధపడుతున్నారు. నైట్స్ అయితే చాలా కొంతమంది మీ పిక్స్‌తో మాట్లాడుతున్నారు. అండ్ మీ ఓల్డ్ చాట్స్ ఓపెన్ చేసి చదువుతున్నారు. అండ్ మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నారు అవన్నీ చదువుకొని. అండ్ సడెన్‌గా ఫోన్ తీసుకొని మీకు మెసేజ్ చేద్దామని చూస్తున్నారు. బట్ అయినా కూడా తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో అని మళ్ళీ ఆగిపోతున్నారు. బట్ ఇది కొన్ని రోజులే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇలా మెసేజ్ చేయనా వద్దా అని లైఫ్ లాంగ్ అయితే ఆలోచించరు. విదిన్ ఫ్యూ వీక్స్ మీ దగ్గరికి మెసేజ్ వస్తుంది. ఒక లాంగ్ కన్వర్సేషన్ అయితే జరగబోతుంది మనకిక్కడ. మన కార్డ్స్‌లో తెలుస్తుంది. సో, అన్ని విషయాలు మీతో చెప్తారు. అండ్ దానికి సొల్యూషన్ ఏంటో కూడా మీ దగ్గర అడుగుతారు. మీరేదైనా చెప్తారేమో అని. అండ్ ఇంకా చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ ప్రెజెంట్ తన దగ్గర మనీ అయితే సరిపోవట్లేదు మీ పర్సన్ దగ్గర. సో, ఇంకేదైనా పార్ట్ టైమ్ జాబ్ గానీ, పార్ట్ టైమ్ ఎక్కడైనా చిన్న బిజినెస్ ఏదైనా పార్ట్ టైమ్ బిజినెస్ లాంటిది ఏదైనా పెట్టుకుందామని కూడా చూస్తున్నారు. సో, ఇలాంటివి ఏమన్నా వర్కౌట్ అవ్వాలి అనంటే సింగిల్‌గా చేయలేరు మీ పర్సన్. అది సింగిల్‌గా చేయదగ్గే పని కాదు. ఎందుకంటే మీ పర్సన్‌కి అంత కెపాసిటీ లేదు. అంత టాలెంట్ కూడా లేదు. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ కూడా లేదు మీ పర్సన్‌కి. సో, నో ఛాన్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో, ఇక్కడ ప్రెజెంట్ తనకున్న ఐడియా ఏంటంటే, మీతో రీయూనియన్ అయిన తర్వాత మీతో కలిసి బిజినెస్ చేస్తే తన లైఫ్ కూడా కొంచెం షైన్ అవ్వచ్చు అని ఆలోచనలో ఉన్నారు. అండ్ మీరున్నారంటే కలెక్టివ్‌కి ఇక్కడ ఒక ఇండిపెండెంట్ పర్సన్, కలెక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్ అన్నిటిలో ఆహ్, చాలా ఇంటెలిజెంట్‌గా, క్లెవర్‌గా ఆలోచిస్తారు అన్ని విషయాల్లో. సో, అందుకే మీరు బిజినెస్ చేసే పద్ధతి కూడా మీ పర్సన్‌కి నచ్చుతుందిక్కడ. అండ్ ఏ ప్రాబ్లమ్‌నైనా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. అదొకటి చూసారు మీ పర్సన్. అండ్ కొన్ని పెద్ద పెద్ద పనులు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేసేస్తుంటారు మీరు. అది కూడా చూసారు మీ పర్సన్. సో, అంత టాలెంటెడ్ పర్సన్‌తో బిజినెస్ చేస్తే ఏదైనా మనకి ప్రాఫిట్ ఉంటుంది అన్న ఐడియాలో కూడా ఉన్నారు. మనకిక్కడ పార్ట్నర్స్ వచ్చారు. కార్డ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఇదొక ఇంటెలెక్చువల్ పార్ట్నర్‌షిప్ అనమాట. మ్యారేజ్ అవ్వనివ్వండి, బిజినెస్ అవ్వనివ్వండి. చాలా క్లవర్ కపుల్ వీళ్ళిద్దరూ. సో, ఇదొక ఐడియా ఉంది. బిజినెస్ ఐడియా కూడా ఉంది. బిజినెస్ ప్రపోజల్ కూడా పెడతారు మీ ముందు మీ పర్సన్ మీ దగ్గరికొచ్చినప్పుడు. అండ్ మ్యారేజ్ ప్రపోజల్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు మీ పర్సన్ మీకు. మీకే డౌట్ అక్కర్లేదింక. ఓకే. బట్ ఇంకా బాధపడుతున్నారు థర్డ్ పార్టీ కోసం. ఎందుకు అంటే అంత అన్ని సంవత్సరాలు, అంత లాంగ్ పీరియడ్ వాళ్ళిద్దరూ కలిసున్న తర్వాత అంత దారుణంగా చీట్ చేసేసరికి మీ పర్సన్ ఇంకా తట్టుకోలేని సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ పర్సన్‌కి అసలు ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోకూడదు. ఒంటరిగా ఉంటే బెటర్ అనిపిస్తుంది మీ పర్సన్‌కి. బట్ సడెన్‌గా ఏవైనా సాంగ్స్ విన్నా, ఏదైనా మూవీస్ చూసినా, ఆ మూవీలో ఎండింగ్స్ కొన్ని కొన్ని మూవీస్‌లో ఎమోషనల్ ఎండింగ్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు అక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ గుర్తు రావట్లేదు. ఆ టైంలో మీరే గుర్తొస్తున్నారు.
సో, అలాంటప్పుడు సడెన్‌గా ఫోన్ తీసుకొని మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ సడెన్‌గా బ్రేక్ పడిపోతుంది వెంటనే. ఏంటంటే ఇప్పుడు టైం కాదు. ఇంకా ఈ రిలేషన్ నుండే బయటికి రాలేదు. వేరే రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళకి జస్టిస్ చేయలేను అన్న ఫీలింగ్‌తో మళ్ళీ ఆగిపోతున్నారు. కానీ ఇక్కడ ఏం తెలుస్తుందంటే మీ పర్సన్ నైట్ టైమ్ మీకు టెలిపతిక్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ మీకు మెసేజ్ చేసి ఒక లాంగ్ కన్వర్సేషన్ మెసేజ్ టైప్ చేసి అంటే మీతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మెసేజ్‌లో టైప్ చేసి. బట్ పంపిద్దామంటే ఏదో ఒక ఫియర్. థర్డ్ పార్టీ ఇంకా ఉంది కదా! తన లైఫ్‌లో. ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాలి అని మళ్ళీ ఆ భయంతో మళ్ళీ ఆ మెసేజ్‌ని వదిలేస్తున్నారు. సెండ్ చేయట్లేదు మీకు. సో, ఇలా చేస్తున్నారు. మాట్లాడదామని ట్రై చేయటం, బట్ బ్రేక్ పడటం. ఫియర్స్ అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్‌కి మీకోసం. సో, అందుకనే ఇక్కడ లాంగ్ కన్వర్సేషన్ చెయ్యాలి ఇప్పుడు ప్రెజెంట్. అది చేద్దామంటే ఏదో ఒక ఫియర్. సో, అది చేయడానికే టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. మీరు గూడా కలెక్టివ్ కూడా ఒక డివైన్ టైమింగ్‌లో కలుస్తారు మీరు. డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. మీరు తొందరపడితే అక్కడ గొడవలు జరుగుతాయి తప్ప రియూనియన్ జరగదు. ఓకే. సో, మీరు చాలా పేషెన్స్‌తో ఉండండి. అండ్ మీరు కలిసిన తర్వాత మీ పర్సన్ మీకు చాలా ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోయిన తర్వాత మీ దగ్గరికొస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీస్‌లో మీ దగ్గరికి రావడం మీ పర్సన్‌కి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మీకు జస్టిస్ చేయలేరు. ఇక్కడికి వచ్చి మీతో కూడా అలాగే బిహేవ్ చేస్తారు మీ పర్సన్. అక్కడ థర్డ్ పార్టీతో ఎలా ఉంటున్నారో మీతో కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు గనుక రీయూనియన్ అయితే. సో, కొన్ని రోజులు గడిచే కొద్దీ మీ పర్సన్ మారతారు. సో, ఆ ఎనర్జీస్ మారిన తర్వాత మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది మీ పర్సన్‌కి. సో, అదే ఒక డివైన్ టైమింగ్ అనమాట. ఆ డివైన్ టైమింగ్‌లో మీరు కలవడం అనేది జరుగుతుంది. యూనివర్స్ కూడా మీకిక్కడ 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. మీ మధ్య సెపరేషన్ క్రియేట్ చేసింది యూనివర్స్. సో, మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ కలిపే రెస్పాన్సిబిలిటీ కూడా యూనివర్స్‌దే. సో, మీరు ఇంకా డిఫరెంట్ డౌట్స్ ఏం పెట్టుకోనక్కర్లేదు. డివైన్ టైమింగ్‌లోనే మీరు కలుస్తారు. అండ్ యూనివర్స్ ఆ డివైన్ టైమింగ్ ఏంటో కూడా డిసైడ్ చేసి త్వరలోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో, రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్‌ని తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్‌ని వదిలేసేయండి. ఓకే. సో, ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నంబర్‌కి పింగ్ చేయండి. డీటెయిల్స్ చెప్తాను. వాట్సాప్ నంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాసులు చెప్పలేదు. సో, ఇక్కడ రాసుల విషయానికొస్తే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అండ్ తులారాశి, కన్యా రాశి, జెమినై, మిథున రాశి అండ్ మకర రాశి కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది. సో, లక్కీ నెంబర్ మనకిక్కడ 6. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్‌లో 555 అని టైప్ చేయండి. వీడియో గనుక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.